పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ తలరాతల్ని కనలేం కదా అని అంటున్నారు ఆ తల్లిదండ్రులు. ఆస్తి మీద ఉన్న ప్రేమ మా మీద లేదని అంటున్నారు ఆ అభాగ్యులు. మీరు ఎంతో మందికి న్యాయం చేశారు, మా పిల్లల్ని కూడా మార్చి మాకు న్యాయం చేయండి అని కోరుకుంటున్నారు. మాకు సొంత ఇల్లు ఒకటే ఉంది మేడం. ఏదేదో చిన్న జాబ్ చేసుకొని నడుచుకుంటూ వెళ్ళి వచ్చేసి సంపాదించుకొని ఒక ఇల్లు ఒకటి సంపాదించుకున్నాం. ఆ ఇల్లుని ఎలాగైనా సరే అమ్మేయాలి. ఆమెమో ఒక అబ్బాయిని ప్రేమించింది, బాగా డబ్బున్నోడు. ఆ అబ్బాయికి ఏదో నేను 1 లక్ష పెట్టి సెల్ ఫోన్ కొనియాలి, ఇలా గిఫ్ట్ ఇవ్వాలని ఆమె అంటది. మీరు ఎప్పుడెప్పుడు చచ్చిపోతారా, మీరు ఈ ఇల్లు ఎప్పుడు మేము తీసుకోవాలా? పండుగ 1 లక్ష రూపాయలు పెట్టి బండి ఇప్పిస్తే అది కాదు 3 లక్షలది 5 లక్షలది కావాలా అంటాడు. మాకేమన్నా పెద్ద పెద్ద చదువులు చదివించినారా, మంచి మంచి గుడ్డలు ఇచ్చారా, మంచి ఇక్కడికైనా తీసుకుపోయి టూర్లు గిల్లు చూపించినారా, ఏమైనా విమానాలు ఎక్కించినారా, ఏం చేసినారు మీరు? మాకు ఇంత అన్ని పెట్టేదానికి మీరు ఇల్లు అమ్మేస్తాం. అమ్మా మీరు చెప్తున్నా మీ అమ్మాయికి 17 ఏళ్ళు, ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి పనికిరాదు, లవ్ చేసిన. మీ అబ్బాయికి 20 ఏళ్ళు, అతను పెళ్లి చేసుకోవడానికి పనికిరాడు, లవ్ చేసినా కూడా. మైనర్ పిల్లలు మిమ్మల్ని హింసిస్తున్నారు ఒక రకంగా, చంపేసి వెళ్ళిపోతారని చూస్తున్నారు. ఇప్పుడు జనరేషన్ లో చూసిన వాళ్ళు ఎక్కిరిస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు, మీరు ఇంకా అక్కడే ఉన్నారా, మీరు ఇంకా అట్లనే చేస్తున్నారా అని చెప్పి. నానా ఈ సెకండ్ వరకు నేను ఒక సెకండ్ వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే ఏమో వీళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తుంటారేమో, పిల్లలు అలా ఎక్కడ బిహేవ్ చేయరు అని. మీరు అది నిజమే అని ప్రూవ్ చేస్తున్నారే. మీరెంత, మీ ఏజ్ ఎంత, మీరు ఆలోచిస్తున్న విధానం ఎంత? అమ్మాయి నీకు 17 ఏళ్ళకి నువ్వు ఇంత మాట్లాడుతున్నావా? ఈ మెచ్యూరిటీ ఏదో మీ అమ్మ నాన్న జాగ్రత్తగా చూసుకుంటూ నువ్వే చక్కగా పనికి వెళ్ళి పోని పని ఏదైనా చేసి పెట్టి చక్కగా చదువుకుంటూ ఇల్లు చక్కదిద్దుకునే వయసు. పోని వాళ్ళు నిజంగా అమాయకుల్లాగా కనిపిస్తుంటే. నీకు ఒక లవర్ ఉందంట, నిజమేనా? వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళు వెల్ సెటిల్డ్ అని చెప్తున్నారు. వీళ్ళే తన బర్త్డే వస్తుంది సార్, గిఫ్ట్ ఇద్దామని చెప్పాను, ఒక ఫోన్ కొనాలంటే ఐఫోన్ 1 లక్ష. అంటే జీవితాంతం వాడికి గిఫ్ట్లు ఇవ్వాలా? తప్పదా? గిఫ్ట్లు ఇవ్వకపోతే నేను వదిలేస్తాడా? అది దాని లవ్ అంటారా? అరే మీరు కన్న తల్లిదండ్రులే వదిలేశారు, కన్న తల్లిదండ్రులనే చంపేయడానికి చూస్తున్నారు. ఆడెవడమ్మా బయటోడు? ఉండేం చేస్తారండి, మాకేం పెట్టట్లేదు కదా. మొహం పగిలిపోద్ది ఎక్కువ మాట్లాడేవంటే. ఉండేం చేస్తారని కన్న తల్లిదండ్రులు అంటున్నావు నువ్వు? మా అమ్మాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు అంటున్నారు కదా. ఇప్పుడు ఎవ్వరు ఏం చేస్తారు? వాళ్ళిద్దరిని ఏం చేసినా ఈ స్టేజ్ మీదే చేయండి, మేము చూస్తాం. ఇద్దరు ఇక్కడ ఎందుకు చేస్తారు, ఇంటికి తీసుకెళ్ళి. వీళ్ళకి వాళ్ళ వాల్యూ తెలియట్లా, కాళ్ళు చేతులు అన్ని బాగానే ఉన్నాయి కదా, బ్రెయిన్ ఏ దొబ్బిందిరా మీకు? పేదోళ్ళు బతకూడదా సమాజంలో? బతుకుతారు ఇంటి పక్కన. ఎక్కడ అడ్జస్ట్ అయ్యారు మీరు? బీటెక్ చదివించడానికి లక్షలు అవుతుందని నువ్వెవరినో ట్రాప్ చేసావు. వాడు ఆ ట్రాప్ లో ఉండడం కోసం మీకు ఇక్కడ తల్లిదండ్రులను చంపేసి ఆస్తి మీకు కావాలి. ఆ దాన్ని ఎవరితో లవ్ చేస్తాడు, దాన్ని మెయింటైన్ చేయడం కూడా ఈయన ఇంకో పని చేస్తాడట. ఇప్పుడు మాత్రం ఉన్న ఆస్తి ఇచ్చేయాలట. మీరు కరెక్ట్ కూతురు కొడుకు. మీలాంటి పిల్లల్ని కనడం వాళ్ళు చేసిన పెద్ద మిస్టేక్. పోతే బాగుంది, మాకు ఆస్తి ఇచ్చిపోమని కొట్టానంట. మళ్ళీ తల్లిదండ్రులు లేక ఎంతమంది ఏడుస్తున్నారు తెలుసా? తల్లి మీద చెయ్యెత్తుతావా? ఎత్తకుండా ఏం చేయమంటారు? అలాంటి వాళ్ళ ఎక్కడి నుంచి వచ్చారు మీరు అంతా అసలు? మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి సార్. మేడం, నాగమణి గారు, సీను గారు ఒక సమస్యతో ఇక్కడి వరకు రావడం అనేది జరిగిందనమాట. అసలు వారికి వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. రండి. నమస్తే. నాగమణి గారు, శ్రీను గారు. చెప్పండి నాగమణి గారు, ఎక్కడి నుంచి వస్తున్నారు? పల్లెటూరు నుంచి వస్తున్నాం. ఓకే ఓకే. ఇప్పుడు ఏంటి మీ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అండి? అవునండి. ఇక్కడికి ఏ సమస్యతో వచ్చారు మీరు? మా పిల్లలు సరిగా చూడట్లేదు. మీ పిల్లల గురించి? సరిగా చూడట్లేదు. ఎంతమంది పిల్లలు? మీ పిల్లల వయసు ఎంత? పాప, ఒక అబ్బాయి. ఒక పాప, ఒక బాబు. మీ పాప వయసు ఎంత? 15 సంవత్సరాలు. 17. బాబు? బాబు పెద్దోడండి. బాబు పెద్ద. 17-25 సంవత్సరాల వాళ్ళు మిమ్మల్ని చూసేది ఏంటండి? మీరు కదా వాళ్ళని చూడాల్సింది. అంత పిల్లలు పెళ్లిళ్ళు అయినాయా? చూడట్లేదు మా సార్. పెళ్లిళ్ళు అయినాయా వాళ్ళకి? కాలేదండి, చదువు అయిపోయింది. అంతే కదా, చిన్న పిల్లలు. వాళ్ళు మిమ్మల్ని చూసేది ఏంటి?
అంటే మాకు సొంత ఇల్లు ఒకటే ఉంది మేడం. ఏదేదో చిన్న జాబ్ చేసుకొని నడుచుకుంటూ వెళ్ళి వచ్చేసి సంపాదించుకొని ఒక ఇల్లు ఒకటి సంపాదించుకున్నాం. ఆ ఇల్లుని ఎలాగైనా సరే అమ్మేయాలి. ఆమెమో ఒక అబ్బాయిని ప్రేమించింది, బాగా డబ్బున్నోడు. ఆ అబ్బాయికి ఏదో నేను 1 లక్ష పెట్టి సెల్ ఫోన్ కొనియాలి, ఇలా గిఫ్ట్ ఇవ్వాలని ఆమె అంటది. ఈ పిల్లోడేమో నేను ఒక అమ్మాయిని ప్రేమించిన, అది నేను లేకపోతే తిక్కదైపోతుంది, నేను ఇది ఇవ్వాలి, మీరు ఎప్పుడెప్పుడు చచ్చిపోతారా, మీరు ఇల్లు ఎప్పుడు మేము తీసుకోవాలా, మీరు ఇంట్లో ఉంటే మమ్మల్ని చూస్తే చాలు, వాళ్ళు అస్సలుగా ఎప్పుడు చచ్చిపోతే. మీరు ఏం చేస్తూ ఉంటారు? మీరు ఇంట్లోనే ఉంటారు? నేను ఇంట్లోనే ఉంటాను. మీరు ఇంట్లోనే ఉంటారు. ఏం చదువుకున్నారు మీ పిల్లలు? డిగ్రీ చదివారు. బాబు డిగ్రీ చదివాడు. మళ్ళీ బండి అంటే కూడా బండి కూడా ఇప్పించాము. పండుగ 1 లక్ష రూపాయలు పెట్టి బండి ఇప్పిస్తే అది కాదు 3 లక్షలది 5 లక్షలది కావాలా అంటాడు. మాకేమన్నా పెద్ద పెద్ద చదువులు చదివిచ్చినారా, మంచి మంచి గుడ్డలు ఇచ్చారా, మంచి ఇక్కడికైనా తీసుకుపోయి టూర్లు గిల్లు చూపించినారా, ఏమైనా విమానాలు ఎక్కించినారా, ఏం చేసినారు మీరు? మాకు ఇంత అన్ని పెట్టేదానికి మీరు ఇల్లు అమ్మేస్తాం, మీరు చచ్చిపోతే గానీ దరిద్రం పోతుంది. ఓహో, మీరు అనేది ఏంటంటే పిల్లలు పద్ధతిగా పెరగట్లేదు, ఎదురు ఇంట్లో మమ్మల్ని తిడుతూ కొడుతూ మమ్మల్ని చచ్చిపోవాలని చూస్తున్నారండి ఆస్తి కోసం. తిట్టడం కొట్టడం కాదు, అసలు మీరు ఇంట్లో తిరుగుతుంటే కూడా వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు, వీళ్ళు ఎప్పుడు చచ్చిపోతారు అన్నట్టు చేస్తున్నారు. ఎప్పుడు చనిపోతే అప్పుడు ఆ ఇల్లు అమ్ముకొని వాళ్ళు పుస్తకం తీసుకోండామంటారు. కాదు అయినా తర్వాత అయినా మీకే కదా ఇల్లు అంటే, అప్పుడు తర్వాత కాదు, ఇప్పుడు మీరు చనిపోతే మాకు పెళ్లిళ్ళు అవ్వకుండానే ఇంత రివర్స్ లో ఉన్నారా మీ పిల్లలు? కొత్తగా వింటున్నాను, కొత్తగా ఉంది కేసు ఇది. పెళ్లిళ్ళు అయినాక బయట వ్యక్తులు వచ్చినప్పుడు అట్లాంటి వ్యవహారం ఉంటుంది. అయినా సరే అట్లీస్ట్ కొడుకు అలా చేస్తున్నాడు అంటే కూతురు అన్న కరెక్ట్ గా ఉంటదంటే, ఇక్కడ కొడుకు కూతురు ఇద్దరు అలాగే ప్రవర్తిస్తున్నారు. అయ్యో, అప్పుడు 4 బేగి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కూర్చోబెట్టాలా? మీరు తల్లిదండ్రులు భయపడి టీవీ షోకి రావడం ఏమిటి? చెండాలో. మీకు పవర్ ఉండాలి, మీకు అధికారం ఉండాలి, మీకు హక్కులు ఉన్నాయి కదమ్మా. అమ్మాయి మైనరే కదమ్మా, 17 ఏళ్లే కదా. 17 ఏనా మీ అమ్మాయికి? మీ అబ్బాయికి 20 ఏళ్ళు. వీళ్ళిద్దరు ముదిరిపోయారు. అప్పుడే ముదిరిపోయి మీ మాట ఇట్లా పడితే మాట్లాడతారు. అసలు మాటలు కూడా ఏదంటే చిన్నప్పుడు అవి ఇవి కొనిచ్చాం అని, ఏదంటే కొనిచ్చాం. ఇంకా చిన్నపిల్లలే, చిన్నప్పుడు ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు. ఇంటి వాతావరణం బానే ఉందమ్మా, తాగుడు కొట్లాట్లు అవి ఏం లేదు కదా. తల్లిదండ్రులు మీ ఇద్దరి మధ్యన అటువంటిది ఏమీ లేదు కదా. మీ ఇద్దరు బానే ఉంటారు, మీకేం ప్రాబ్లం లేదు. ఇటు వచ్చి మీరు చేసిన తప్పు ఏంటంటే కనుక అడక్క ముందే అన్ని కొని ఇచ్చారు కాబట్టి వాళ్ళు నిచ్చినెక్కి ఇంకొద్దిగా డిమాండ్ చేస్తారు. ఇల్లు ఉండాలి ఆధారము. అమ్మ మీరు చెప్తున్నా మీ అమ్మాయికి 17 ఏళ్ళు, ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి పనికిరాదు, లవ్ చేసిన. మీ అబ్బాయికి 20 ఏళ్ళు, అతను పెళ్లి చేసుకోవడానికి పనికిరాడు, లవ్ చేసినా కూడా. ఇంకా వాళ్ళకి 1.5 year కంప్లీట్ అవ్వాల్సింది ఉంది. మైనర్ పిల్లలు మిమ్మల్ని హింసిస్తున్నారు ఒక రకంగా. మీరు చెప్తున్నది అది అంతేనా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.